హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి జల్ల ఎండు చేప. జల్ల ఎండు చేప ఎవరికైనా ఇష్టం ఉండదు చెప్పండి. ఎండు చేపలు అయితే నాకైతే చాలా ఇష్టమండి. అందుకే నేను ఈరోజు జల్ల ఎండు చేప కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇది నాకు మా అమ్మమ్మ మా తాతయ్యకి వండి పెడుతుంటే నేను నేర్చుకున్న కర్రీ అండి. నాకు కూడా నేర్పించమంటే నేర్పించింది. చూపిస్తున్నారు కదా, నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా చేస్తే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాగా అన్నీ కలుపుకున్న తర్వాత నేనైతే ఫైనల్లీ ముందుగా వేయించుకున్న జల్లెండి చేపను కూడా వేసేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఉప్పు కారం కూడా నేనైతే వేసుకున్నాను. దీంట్లో మనం నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, చింతపండు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎక్కువగా తాడేపల్లిగూడెం, కొల్లూరు అండ్ గోదావరి సైడ్ వాళ్ళు వండుకుంటారండి. ఎందుకంటే మాది తాడేపల్లిగూడెం అండి. అందుకనే నేను చెప్తున్నాను. నాకు కూడా ఎండు చేపలు అంటే చాలా ఇష్టం. మీలో ఎవరికైతే ఎండు చేపల కర్రీ అంటే ఇష్టమో